దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభువు కొరకు ఎవరెవరు వేచి ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు ప్రియులారా అని మనము విలాప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. ఆ నమ్మదగిన దేవుని వైపు ఈ ఉదయకాలంలో మనమందరము కూడా నమ్మదగిన వారంగా ఉండడానికి మనందరినీ ఆశీర్వదించమని ప్రాధేయపడుతున్నాం. కాబట్టి ఆ నమ్మదగిన దేవుడు మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా తన నూతన ప్రేమను కరుణను మనందరి మీద కుమ్మరించినారు. తన నూతన శక్తి సామర్థ్యములతో మనందరినీ ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజంతా విశ్వసనీయంగా ఆ ప్రభుకి మహిమకరంగా ఈరోజంతా జీవించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు ప్రేమ స్వరూపుడని యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనంలో 16వ వచనంలో మనం చదువుతున్నాం. చూడండి, మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమి ఆ కొండతో గట్టిగా మాట్లాడతామో తిరిగి ప్రతిధ్వనిగా అదే మన చెవులు వింటాయి. చూడండి, చాలా గట్టిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆ కొండతో మాట్లాడితే తిరిగి మనకేం స్వరం వినపడుతుంది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. మరొకసారి నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని ఆ కొండతో మాట్లాడినప్పుడు ప్రతిధ్వనిగా మనం ఏం వింటాము? నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని. ప్రియులారా, కొండలతో మాట్లాడినప్పుడు మాత్రమే కాదు, ఈ లోకంలో ఈ సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఏ విత్తనము వేస్తున్నామో అదే పంటను మనం కోసుకుంటాము. రైతులను అడగండి, వాళ్ళు ఏ విత్తనము భూమిలో వేస్తున్నారో అదే పంటను కోసుకుంటున్నట్లుగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఇతరులను మనం ప్రేమిస్తే తిరిగి వారి దగ్గర నుంచి ప్రేమను పొందుతాం. ఎవరినైనా మనం ద్వేషిస్తే మనం ఎక్కడైనా చూసామా? ఆ ద్వేషానికి ఫలితంగా వాళ్ళని మనల్ని ప్రేమించడం తల్లిదండ్రులు తప్ప ఇంకా ఎవ్వరు కూడా ఈ సమాజంలో మనం వాళ్ళని ద్వేషించినప్పుడు తిరిగి ప్రేమించరు. ఆ ద్వేషణకు ప్రతిగా తిరిగి వారు మనల్ని ద్వేషిస్తారు. కానీ ప్రియులారా, లోక ప్రకారంగా అలా ఉన్నప్పుడు, కానీ దేవుడు ప్రేమ స్వరూపుడైన దేవుడు, ఆ దేవుడి దగ్గర నుంచి మనం అందరం కూడా ఈ లోకంలో ఆ దేవుని ప్రేమను ప్రచురము చేయడానికి మనము వచ్చినప్పుడు ఆ దేవుని ప్రేమను గ్రహించలేని మనము శిలువ మీద తన 2 చేతులను చాచి యేసు ప్రభువు ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని మనందరి గురించి చెప్పినప్పుడు, ప్రియులారా, ఆ దేవుడు మనల్ని ప్రేమించడానికి ఏదైనా మనలో మంచితనము ఉందా? రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, మనమందరము బలహీనులము, మనమందరము పాపాత్ములము, మనమందరము కూడా దేవునికి ద్రోహంగా జీవిస్తూ ఉన్న వాళ్ళము, మనమందరం కూడా దేవుని శిక్షకు మనము సిద్ధపడి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనందరిని కూడా శిలువ మీద యేసు ప్రభువు మన కొరకు ప్రార్థన చేసి, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు తెలియక చేస్తున్నారు అని తన ప్రేమను, కల్వరి ప్రేమను మనందరి మీద ప్రదర్శించారు. ప్రియులారా, దేవుని దగ్గర నుంచి పొందిన ఆ ప్రేమను దేవుడు మనల్ని ఏమి చేయాలని కోరుకుంటున్నారంటే మనము స్వీకరించగలగాలి. ఈ లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎంతగా తమ గాయపరిచినప్పటికీ తమ బిడ్డలను ప్రేమిస్తూనే ఉంటారు. కానీ దాన్ని లెక్క చేయని ఈ లోకంలో ఎంతోమంది తల్లిదండ్రుల ప్రేమను కూడా స్వీకరించకుండా ఈ లోకంలో తమ స్నేహితుల ప్రేమ గొప్పదని వాళ్ళు భావిస్తున్నారు. సత్యము తెలియక ఆ స్నేహితుల వెంట, తమ యొక్క ప్రేమికుల వెంట వెళ్తున్నారు. కాబట్టి ప్రియులారా, అది సత్యమైన ప్రేమ కాదు. కాబట్టి ఒకరోజు గాయపడిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి రాలేక
తమ జీవితాన్ని ముందుకు కొనసాగించలేక ప్రియులారా ఆ తల్లిదండ్రుల ప్రేమను స్వీకరించలేని వాళ్ళు ఇక ప్రేమను, సత్యమైన ప్రేమను ఎలా వ్యక్తీకరిస్తారు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుతున్నాం. ఎవరెవరైతే ఆ యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఆ యేసు ప్రభువుని విశ్వసిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుని బిడ్డలయ్యే భాగ్యాన్ని ఆ దేవుడే వారికి అనుగ్రహించారని వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, యేసు ప్రభువు తండ్రి ప్రేమను మనందరికీ చూపించడానికి, తండ్రి ప్రేమను మనకు ప్రదర్శించడానికి ఈ లోకంలో సాధారణ మానవుడిగా ఈ లోకంలో మన కొరకు జన్మించారు. ఆ ప్రభువు మనస్తత్వాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనంలో క్రీస్తు మనస్తత్వము మీలో ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, క్రీస్తు మనస్తత్వము మనలో ఉన్నట్లయితే ఆ దేవుని ప్రేమను స్వీకరించిన మనము అదే ప్రేమను ఇతరులకు మనం వ్యక్తీకరించాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం తృణీకరించుకోవాలి. మనకంటే అందరినీ ఎక్కువ వారిగా, హెచ్చు స్థితిలో ఉన్న వారిగా మనము వాళ్ళని స్వీకరించగలిగినట్లయితే ఆ దేవుని ప్రేమను మనం ఇతరులకు వ్యక్తీకరించగలము. ప్రియులారా, అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు దేవుడు తన ఉన్న స్థలము నుండి తను పాలు తేనెలు జాలువారే ప్రాంతానికి తీసుకొని వెళ్ళినప్పుడు తనతో పాటు తన సోదరు కుమారుడు లోతును కూడా అతడు తీసుకొని వచ్చాడు. దేవుని కృప వలన వాళ్ళ యొక్క సంపదలు విరివిగా అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళ పశువుల యొక్క మందలు లెక్కకు మిక్కుటముగా వృద్ధి చెందిన తర్వాత చూడండి, అబ్రహాము సేవకులకు లోతు సేవకులకు మధ్య జరుగుతున్న వాగ్వివాదములు ఇక ఉండకూడదు, మనమిద్దరము కొంచెం దూరంగా జీవిద్దాము, నువ్వు కుడి వైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తాను, నువ్వు ఎడమ వైపుకు వెళ్తే నేను కుడివైపుకు వెళ్తాను అని అబ్రాము లోతుతో చెప్పి చాలా మంచి తనముతో తనకున్నదంతా కూడా లోతు ముందు పెట్టినప్పుడు చూడండి, లోతు అయ్యో ఇదంతా దేవుడు నాకు అనుగ్రహించాడంటే తన యొక్క పినతండ్రి వలన అని గమనించుకొని ఉండాల్సింది. అతడు వృద్ధాప్యంలో ఉన్నాడు, నేను యవ్వనుడుగా ఉన్నాను, నా యొక్క పినతండ్రికి నేను మంచి భూమిని ఇవ్వాలి, నేను యవ్వనుడుగా ఉన్నాను కాబట్టి నేను ఎంతైనా కష్టపడి సంపాదించుకోగలను అనే మనస్తత్వము లేకుండా ప్రియులారా మైదాన భూమి అయిన సోదోము గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. చూడండి, కానీ దేవుడి మీద ఆధారపడిన అబ్రహాము తిరిగి దేవుని వైపు చూసినప్పుడు నీ కన్నులు ఎంత దూరము చూడగలిగితే అంత దూరము నువ్వు చూడు, నీకు కావాల్సిందంత నేనే ఇస్తాను, ఎందుకంటే నా ప్రేమను, నా దగ్గర పొందిన ప్రేమను నీవు లోతు దగ్గర ప్రదర్శించావు, వ్యక్తీకరించావు అని దేవుడు అబ్రామును దీవించినప్పుడు ప్రియులారా ఇంకొక సంఘటనలో ఆ సోదొమ గొమొర్రా పట్టణానికి రాజులు వచ్చి వారందరినీ పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ వార్త అబ్రహాముకు చేరినప్పుడు అబ్రహాము అనుకొని ఉండవచ్చు, నాకెందుకు, ఇతడు తన యొక్క మంచి భూమిని తీసుకొని వెళ్ళారు, బాగా జరిగింది అని ఒకవేళ ఈ లోక ప్రకారంగా ఆలోచించి ఉంటే దాని లోతు గురించి పట్టించుకునేవాడు కాదు ప్రియులారా. కానీ అబ్రహాము చూడండి, తన దగ్గర యుద్ధము చేయగలిగిన వారిని తీసుకొని రాజులతో యుద్ధము చేసి చూడండి లోతును విడిపించుకొని లోతుతో పాటు వాళ్ళందరినీ బందీలైన వారిని కూడా విడిపించి రాజులకు సహాయం చేశాడు. దేవుని ప్రేమను స్వీకరించడమే కాదు, వ్యక్తీకరించడంలో కూడా తన యొక్క జీవితం ద్వారా మనందరికీ కూడా ఆదర్శప్రియుడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని ప్రేమను మనము అనుభవిస్తూనే ఉన్నాము. దానికి గాను ప్రతిరోజు దేవునికి వందనాలు చెప్తూ ఉండాలి. అంతేకాదు దేవునిలో మనము అంటు పెట్టుకొని ఉన్నవారమైతే యేసుప్రభు ఒకే ఒక ఆజ్ఞనిస్తున్నారు, నేను ద్రాక్షవల్లిని, నాలో మీరు కొమ్మలిగా ఉండాలంటే నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా అందరినీ ప్రేమించాలి అనే ఆ యేసుప్రభు యొక్క ఆజ్ఞను మనం ఈలో శిరసావహించగలిగితే ప్రియులారా ఒక్కరము మనం చిన్నగా ఈ ఆజ్ఞను పాటించగలిగితే ఈ లోకం అంతటిని కూడా ఆ దేవుని ప్రేమతో నింపగలము. అలాంటి గొప్ప హృదయాన్ని మనందరికీ దయచేయమని ఈ ఉదయకాలంలో
ఎవరోని మనం క్షమించలేకపోతున్నామో, ఎవరోని మన్నించలేకపోతున్నామో, ఏ తల్లిదండ్రుల ప్రేమను ఎవరెవరు మనల్ని ప్రేమిస్తున్నారో, మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో, ఎవరెవరిని మనము అంగీకరించలేకపోతున్నామో వారందరిలో కూడా యేసు ప్రభుని చూడడానికి, యేసు ప్రభు సిలువలో ఎలా వెలను చెల్లించి, ఇదిగో నేను మీ కొరకు నా రక్తాన్ని చిందాను, రక్తము చిందే అంతగా, ప్రాణాన్ని త్యాగము చేసే అంతగా నేను మిమ్మల్ని ప్రేమించాను, అదే ప్రేమను మీరు కూడా ఇతరులకు అందించండి అని ప్రియులారా, ఆ సత్య సందేశాన్ని మేము బోధించడానికే ఈ లోకంలో యేసు ప్రభు తరపున ఒక పిచ్చివాడులాగా నేను తిరుగుతున్నాను అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. కొంతమంది దృష్టిలో మేము వివేకవంతులము, మరికొంతమంది దృష్టిలో మేము పిచ్చివారం అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మమ్మల్ని గాయపరిచిన, మమ్మల్ని అవమానించిన, మమ్మల్ని లెక్క చేయకపోయినా మేము మాత్రము అందరినీ ప్రేమిస్తూ ఉన్నాం, అందరినీ అంగీకరిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరి కొరకు యేసు ప్రభువు తన రక్తాన్ని చిందాడు కాబట్టి, అందరిలో యేసు ప్రభు ప్రేమను మేము చూస్తూ ఉన్నాం కాబట్టి, ఆ యేసు ప్రభు ప్రేమ గొప్ప ప్రేమ అని ఆ సందేశాన్ని ఇతరులకు పంచడానికి మా జీవితం అంతా కూడా మేము వెచ్చిస్తున్నామని పౌలు భక్తుడు చెప్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మన జీవితంలో కూడా ఆ యేసు ప్రేమను అనుభవించిన మనము, ఆ యేసు ప్రభు ప్రేమను స్వీకరించిన తర్వాత మనకి మాత్రమే మనము జీవించకుండా ఆ ప్రేమను వ్యక్తీకరించడానికి ఈరోజు ఆ ప్రభు మనందరినీ సజీవుల లెక్కలో ఉంచారు. అలాంటి గొప్ప ప్రేమ మనందరికీ ఉంది. నేను ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను ప్రియులారా. ఒక మానసిక రోగి ఒక మానసిక చికిత్సాలయంలో తను చికిత్స పొందుతూ ఉన్నప్పుడు తన కుటుంబం నుంచి ఒకటి తర్వాత మరొకటి ఎన్నో ఇక తనని గాయపరిచే విషయాలను తను మరలా వింటూ ఉన్నప్పుడు తనకి ఎంతో బాధ కలిగిందంట. అయ్యో, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి నాకు చాలా విషమంగా మారుతుంది, ఈ పరిస్థితి నుంచి నేను బయటికి రాలేనా, ఈ చికిత్సాలయం నుంచి, ఈ ఆసుపత్రి నుంచి నేను బయటికి వెళ్ళలేనా, ఇక నా జీవితం ఇంతేనా అని నిరాశతో నిస్పృహతో బాధపడుతూ ఉన్నప్పుడు ఇంకొక వార్త తనకి అందిందంట. ఆ వార్త ఏంటంటే తన యొక్క సహోదరి, తన కుటుంబంలో తనను ప్రేమించే ఏకైక సహోదరి తను కూడా చనిపోయిందని. ఇక నా జీవితం అయిపోయింది, ఇక నా ఇంతటితో నా జీవితాన్ని సమాప్తం చేసుకుంటాను అని చెప్పి ఎలా తన జీవితాన్ని అంతమొందించాలా అని ఆ ఆసుపత్రిలో ప్రయత్నిస్తున్నప్పుడు ఒక గోడ మీద ఒక హెచ్చరిక తను చదివిందంట ప్రియులారా. దాని మీద ఏమి వ్రాయబడిందంటే, ఈ ఆసుపత్రిలో ఇంకొక విభాగం ఉంది, అక్కడ మానసిక రోగంతో పాటు చాలామంది వృద్ధులు ఉన్నారు, ఎవరైనా ఆ వృద్ధులకు సహాయం చేయాలని ఇష్టపడినట్లయితే మీరు వాలంటీర్స్ రావచ్చు అని ఆ హెచ్చరికను చదివినప్పుడు, ఎందుకు నేను వారికి సహాయం చేయకూడదు, ఈ ఆసుపత్రిలో ఉట్టిగానే ఉన్నాను కదా, నా జీవితంతో ఇక ఏ మంచి జరగడం లేదు కదా, ఆ వృద్ధులకైనా నేను సహాయం చేస్తాను అని వెళ్ళి తన పేరిచ్చి ప్రియులారా ఆ వృద్ధులకు సహాయం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులు ఏదో యాంత్రికంగా తను సహాయం చేస్తూ ఉందంట. మరికొన్ని రోజుల తర్వాత వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారు తమ బాధల్ని చెప్తూ ఉన్నప్పుడు, వారి కన్నీరు తుడుస్తూ ఉన్నప్పుడు, ఆ బాధలన్నీ వింటూ ఉన్నప్పుడు తనలో తెలియకుండానే వాళ్ళను ప్రేమించడం మొదలుపెట్టిందంట. ఒక వ్యక్తి తన కాళ్ళు చేతులు పడిపోయి మంచంలోనే ఉండడం ద్వారా అన్ని సేవలను ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న ఆ యొక్క పెద్ద వయసులో ఉన్న ఆమెకు చేస్తున్నప్పుడు తన సొంత తల్లికి చేస్తున్న ఆ ప్రేమ ఆప్యాయతలను ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లికి చూపించినప్పుడు ఆ తల్లి కూడా అప్పటి వరకు తనలో ఏ జీవం లేదు, ఎవరి కొరకు జీవించాలి అన్న ఆమె ఈ వ్యక్తిని, ఈ యొక్క స్త్రీని, తనకు సేవ చేస్తున్న స్త్రీని చూసినప్పుడు తన తల మీద నెమ్మదిగా నెమ్మిరి, నాకు కూడా ఒక కుమార్తె ఉంటే నీలాగనే నాకు సేవ చేసేదేమో, నా కుమార్తెలాగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నప్పుడు ప్రియులారా సేవ చేస్తున్న ఈ స్త్రీ, నా జీవితం వల్ల ఏ ఉపయోగం లేదు అనుకున్న ఈ స్త్రీ, నా జీవితానికి చాలిస్తాను అనుకున్న స్త్రీ, ఆమె కళ్ళల్లో నీళ్ళు కన్నీళ్ళు బయటకు వచ్చినాయంట. నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారా, నన్ను కూడా గుర్తించే వాళ్ళు ఉన్నారా, నా వల్ల సహాయం పొందే వాళ్ళు కూడా ఉన్నారా
అని నేను ఇతరులను ప్రేమించగలిగినప్పుడు నన్ను కూడా ఇతరులను ప్రేమిస్తారు. నేను ఇతరులకు ఏ సహాయం చేస్తానో ఇతరులు నాకు కూడా సహాయం చేస్తారు. ప్రేమ స్వీకరించగలిగినది, వ్యక్తీకరించగలిగినది. దేవుడు ఈ లోకంలో కోరుకునేది ప్రేమను స్వీకరించాలి, ప్రేమను వ్యక్తీకరించాలి. అదే యేసు ప్రభువు సిలువలో చూపించిన కల్వరి ప్రేమ అని తన జీవితానికి ఇప్పుడు అర్థం పరమార్థం తెలిసిందని, ఇక నేను మరణించను, జీవిస్తాను, జీవించినన్నాళ్ళు కూడా ఇతరులను ప్రేమిస్తూ జీవిస్తానని ఒక గొప్ప వ్యక్తిగా, సమాజంలో గొప్ప పేరున్న వ్యక్తిగా మారిపోయారంట. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఎంతోమంది మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమను స్వీకరించడం మాత్రమే కాదు, కానీ ఎవరెవరికి మన ప్రేమ అవసరమైందో వారందరి పట్ల సత్యమైన కల్వరి ప్రేమను వ్యక్తీకరించడం ద్వారా ఈ లోకంలో వారందరి జీవితాల్లో మనం ఆదరణ కలిగించవచ్చు. అందుకనే ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉన్నాం ప్రియులారా. మరి అలా సత్యమైన ప్రేమను అందరికీ పంచే వ్యక్తుల్లాగా మనందరినీ ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, పరలోకపు తండ్రి, మీరు ఆదరణకర్త అయిన దేవుడవు. మీరు మా జీవితంలో చూపించే ఆదరణ ద్వారా మాత్రమే మాకు కలిగిన నష్టాల్లో, నాయన మాకు కలిగిన బాధల్లో, వేదనల్లో, రోగాల్లో మీ ఆదరణ అయ్యా మమ్మల్ని బలవంతులను చేస్తుంది, మమ్మల్ని జీవింప చేస్తుంది. మీ కల్వరి ప్రేమ యేసయ్య, మా పాపములను క్షమించిన ప్రేమ, మా కొరకు రక్తాన్ని చిందిన ప్రేమ, మీరు సిలువలో ప్రదర్శించిన ప్రేమ అయ్యా, ఈరోజు ఈ ప్రపంచం అంతటిలో ఎవరెవరు ప్రేమ లేక అనాథలుగా జీవిస్తున్నారో వారందరి కొరకు మేము స్వీకరిస్తున్నాం. వారందరిలో సత్యమైన ప్రేమను మేము వ్యక్తీకరించడానికి మమ్మల్ని అందరినీ సత్యమైన ప్రేమకు ఆయుధములుగా, పనిముట్టులుగా వాడుకోమని, ముఖ్యంగా మా కుటుంబాల్లో ఎవరోని ఇప్పటి వరకు మేము నిర్లక్ష్యం చేసి ఉన్నామో, తృణీకరించామో ప్రభా, వారందరినీ తిరిగి మేము అంగీకరించడానికి, మా కుటుంబాలన్నీ ఐక్యంగా జీవించడానికి నూతన అభిషేకాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపుడు. మనమందరం కూడా అదే ప్రేమను దేవుడికి చూపించినట్లు ఇతరులకు కూడా చూపించాలి. ఎందుకంటే యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టే మనం ఆ దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాం. ఆ దేవుని రూపంలో ఉన్న మనుషులను కూడా ప్రేమించగలుగుతున్నాం. నిజంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే ప్రతి వ్యక్తి చూడలేని దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే, చూడగలిగిన మనిషిని ప్రేమించగలిగినప్పుడే, చూడలేని దేవుని మనం ప్రేమిస్తున్నామంటే మనుషులు నమ్ముతారు, దేవుడు నమ్ముతాడు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నామన్న ప్రతి వ్యక్తి మన చుట్టూ ఉన్న వారందరినీ ఈరోజంతా సత్యమైన ప్రేమతో ప్రేమించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.